ఎలక్షన్ డైరీ 2024 కు స్వాగతం. ఈరోజు ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో గల ఉండి అసెంబ్లీ శాసనసభ స్థానం గురించి తెలుసుకుందాం. ఉండి ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉంది. మొత్తం ఓటర్లు సుమారు 2,20,000 మంది. ఇది పూర్తిగా గ్రామీణ నియోజకవర్గం. ఈ ఉండి నియోజకవర్గంలో ఆకివీడు, కాళ్ళ, పాలకోడేరు మండలాలు ఉన్నాయి. సుమారు 72 గ్రామాల వరకు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 1983లో అధికారంలోకి వచ్చిన నాటి నుండి వరుసగా 5 విజయాలతో బ్రహ్మరథం ఈ నియోజకవర్గ ప్రజలు కలిదిండి రామచంద్రరాజు గారికి పట్టారు. కలిదిండి రామచంద్రరాజు గారు తెలుగుదేశం పార్టీ తరఫున 1983, 1985, 1989, 1994, 1999లో వరుసగా 5 సార్లు విజయం సాధించారు. తిరిగి తెదేపా నుంచి 2009, 2014లలో శివరామరాజు గారు, ఆయన్ని కలవపూడి శివ అని కూడా అంటారు, ఆయన ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున గెలవడం జరిగింది. 2019లో కలువపూడి శివ గారికి నరసాపురం పార్లమెంట్ స్థానం ఇచ్చి రామరాజు గారికి, మంతెన రామరాజు గారికి అసెంబ్లీ స్థానాన్ని ఇచ్చారు. ఇక్కడ గత ఎన్నికల్లో జనసేన మద్దతుతో బరిలోకి దిగిన సిపిఐ అభ్యర్థి బలరామరాజుకు 25,000కు పైగా ఓట్లు రావటం విశేషం. ఈ నియోజకవర్గంలో 2019లో కూడా తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ఉండి నియోజకవర్గం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో కుప్పం అని చెప్పాలి. ఇక్కడ వైసీపీ పాగా వేయటం కోసం చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. కొన్నాళ్లు గోకరాజు రామరాజును ఇక్కడ ఇన్ఛార్జిగా వేశారు. ఆయన మాజీ బీజేపీ ఎంపీ గోకరాజు రంగరాజు గారి సోదరుడు. ఈ స్థానంలో రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలలో నరసాపురం ప్రస్తుత ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ప్రస్తుత సిట్టింగ్ తెదేపా ఎమ్మెల్యే రామరాజు గారికి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడంతో పూర్తి స్థాయిలో రఘురామకృష్ణంరాజు గారితో కలిసి ప్రచార పర్వంలో ఉన్నారు. ఎమ్మెల్యే రామరాజుకు ఎమ్మెల్సీ దక్కే అవకాశం 100% ఉంది. ఇక మరో మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ కూడా తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా రంగంలో ఉన్నారు. ఇక అధికార వైసీపీ నుంచి పివిఎల్ నరసింహరాజు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా సహకార సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా కూడా ఉన్నారు. కలువపూడి శివ విషయంలో రఘురామకృష్ణరాజు గారు తన రాజకీయ చాణుక్యం, లౌక్యం కలగలిపి వ్యవహరిస్తే గెలుపు ఏకపక్షం అవుతుంది. ఇక క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న పాతపాటి సర్రాజు మాజీ ఎమ్మెల్యే, ఆయన మరణం వైసీపీకి ఒకంత నష్టమనే చెప్పాలి. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామానికి చెందిన వేగ్నేశ వెంకట గోపాలకృష్ణరాజు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. రఘురామకృష్ణరాజు గారు తమ ప్రచార పర్వాన్ని అట్టహాసంగా మొదలుపెట్టారు. వైసీపీ ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత ఈ నియోజకవర్గంలోనూ మరింత అధికంగానే ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గత 5 ఏళ్లుగా రఘురామకృష్ణంరాజు గారు చేస్తున్న అలుపెరగని పోరాటాన్ని ఆంధ్ర ప్రజానికానికి అంతటికీ తెలిసినదే. ఇక గత లోక్సభ ఎన్నికల్లో తనపై పోటీ చేసిన కలవపూడి శివను బుజ్జగించే ప్రయత్నానికి కుల పెద్దలు రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే భారీ మెజారిటీతో తెదేపా అభ్యర్థి రఘురామకృష్ణరాజు ఈ ఉండి శాసనసభ స్థానంలో గెలవటం నల్లేరుపై నడకే.